హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని. ఈరోజైతే మనం రైతు సోదరుల కోసం ఒక ముఖ్య సందేశం ఈ వీడియో ద్వారా ఇవ్వదలుచుకున్నాము. అందుకని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు కనుక స్కిప్ చేశారంటే నేను చెప్పిన ముఖ్యమైన విషయాలు మీరు దాటవేస్తారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో రైతులకి చెప్పే విషయం ఏమిటి అంటే, మిరపదాట పండించిన రైతు సోదరులకి దిగుబడులు ఎలా వస్తున్నాయి, మార్కెట్ రేట్లు ఎలా నడుస్తున్నాయి, రైతులు అమ్ముతున్నారా, అమ్మటం లేదా, లేకపోతే ఏసీలో పెడుతున్నారా, ఏసీలు ఎంతవరకు నిండుతున్నాయి, ఎంతవరకు బస్తాలు ఏసీలో పెట్టారు, ఇంకా ఎంత ఖాళీ ఉన్నది అని అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, చాలా వరకు కూడా వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ జనవరి నెల వరకు కూడా మిరప తోటలు బాగాలేవు, ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు అంతకంటే ఎక్కువ దిగుబడి రాదనేసి అయితే అనుకోవడం జరిగింది. అయితే మనం ఇంకా మిరపకాయల కోతలు స్టార్ట్ అవుతున్న కొద్దీ, మిరపకాయల కోతలు సాగుతున్న కొద్దీ కూడా ఎకరానికి దగ్గర కొన్ని చోట్ల 20 నుంచి 25 వచ్చినాయి, కొన్ని రకాలైతే 30 వచ్చినాయి, కొన్ని రకాలైతే 35 నుంచి 40 వరకు కూడా రావడం జరిగింది. అయితే మిర్చి రేటు కనుక మనం చూసుకుంటే ఈ దిగుబడులు పెరిగాయి. పోయిన సంవత్సరం చూసుకుంటే దిగుబడులు తగ్గాయి, విస్తీర్ణం ఎక్కువ ఉంది, అందుకనే మిర్చి రేటు తగ్గింది. ఈ సంవత్సరం చూసుకుంటే విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు పెరిగాయి. దాని కారణంగా కూడా రేటు తగ్గిందని ఒక విషయం చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా రేటు తగ్గడానికి దిగుబడి అనే కాదు, ఎక్స్పోర్ట్ లేకపోవడం కూడా ఒక కారణమే. ప్రభుత్వాలు మిర్చి ఎక్స్పోర్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా మిర్చి రేట్లు అయితే గత సంవత్సరం నుంచి కూడా బాగా తగ్గాయనేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ తగ్గిన రేట్లకి రైతు సోదరులకి గిట్టుబాటు అవుతుందా అని అంటే గిట్టుబాటు కావట్లేదు. గిట్టుబాటు కాక చాలామంది రైతు సోదరులు అప్పులయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రైతు సోదరులు గుంటూరు మిర్చి యార్డ్లో ధర్నా చేయడం కూడా జరిగింది. అలా ధర్నా చేసిన తర్వాత ప్రభుత్వాల్లో కొంచెం చలనం వచ్చింది. రైతులు ధర్నా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతు సోదరులకి ఒక భరోసా అయితే కల్పించారు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి వెళ్ళిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా రాష్ట్రంలో మిర్చి దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయి, రేట్లు కూడా మరీ ఘోరంగా ఉన్నాయి, రైతులకైతే బాగా దండగొచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మద్దతు ధర కావాలనేసి అయితే కేంద్రం దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. కేంద్రం కూడా దానికి సానుకూలంగా స్పందించి 11,800 రూపాయల మద్దతు ధర అయితే ప్రకటించడం జరిగింది. కానీ ప్రకటించడానికైతే ప్రకటించారు, కానీ ఇంతవరకు అయితే ఎలాంటి ప్రొసీజర్స్ ముందుకు రాలేదు. అంటే ఆ మద్దతు ధర కొనుగోలు చేయడానికి విధి విధానాలు అయితే ఇంతవరకు ఎక్కడా కూడా బయటికి రాలేదు. కాబట్టి రైతు సోదరులు కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర అని ప్రకటించక ముందు పర్వాలేదు, 13,000, 14,000, కొన్ని రకాలు 12,000 అలా అమ్మాయి. మద్దతు ధర ప్రకటించిన తర్వాత మిర్చి రేటు తగ్గుతున్నది అనేసి అయితే కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ తగ్గిన రేట్లకి రైతు సోదరులకు గిట్టుబాటు అవుతుందా కావట్లేదా అంటే గిట్టుబాటు అయితే కావట్లేదు. పెట్టుబడులు అయితే విపరీతంగా పెరిగాయి. అటు ఎరువులు కానీ, ఇటు పురుగు మందులు కానీ, కూలోల కోతలు కానీ, కలుపులు కానీ, అరకలు కానీ, ఇలా చూసుకుంటే ఒక్క ఎకరానికి వచ్చేసి దగ్గర 2 లక్షల నుంచి 2,20,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. మరి ఈ దిగుబడులు ఇలా కనుక ఉంటే, ఈ రేట్లు కనుక ఉంటే రైతులకి గిట్టుబాటు అయితే కావట్లేదు. మరి గిట్టుబాటు కావట్లేదు కదా, మరి రైతులు పరిస్థితి ఏందా అంటే అది కూడా అర్థం కావట్లేదు. చాలామంది రైతు సోదరులు అయితే ఈ రేట్లకు అమ్మితే ఏం చేయాలో అర్థం కాక భవిష్యత్తులో రేట్ ఏమైనా పెరిగిద్దా అనేసి కొంతమంది రైతు సోదరులు అయితే ఏసీలో నిలబెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుందాము. మన ఆంధ్రప్రదేశ్లో ముందుగా మన గుంటూరు మిర్చి యార్డ్ ఉంది కదా, గుంటూరు లోకల్లో ఏదైతేనే మొత్తం ఒక 100 ఏసీలు నుంచి 110 ఏసీల వరకు అయితే గుంటూరు లోకల్ టౌన్లోనే ఉన్నాయి.
అవి కాకుండా ఇంకా మరలా ఇటు చూసుకుంటే ఇటు సత్తెనపల్లి కానీ, పిడుగురాళ్ళు కానీ, దాచిపల్లి కానీ, గుర్జాల కానీ, మాచల్ల కానీ, ఇటు మిర్యాలగూడెం సైడ్ కానీ, అంటే దామర్చల గ్లోపు ఇటు కానీ మనం చూసుకుంటే కోల్డ్ స్టోరేజ్లో దగ్గర ఇటు ఇక్కడ కూడా చూసుకుంటే ఒక 190 నుంచి 100 ఏసీలు అయితే ఉండటం జరిగింది. అటు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాకి వెళ్ళి కానీ 1-2 ఏసీలు, లేకపోతే పత్తిపాడుకి వెళ్ళి అటు కానీ చూసుకుంటే మొత్తం ఏదైనా ఒక 100 నుంచి 90 నుంచి 100 ఏసీలు అయితే ఉండటం జరిగింది. ఏదైనా ఓవరాల్గా కనుక చూసుకుంటే 200 కోల్డ్ స్టోరేజీలు అయితే దాదాపుగా మనకి దగ్గర కుడేయడంగా అర్థమవుతుంది. అయితే రైతు సోదరులు ఒక 20 రోజుల నుంచి అయితే ఈ మిర్చి రేట్లు తగ్గటం వల్ల రైతు సోదరులు మిరపకాయల బస్తాలు అయితే కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే గుంటూరులో టౌన్లో 100 ఏసీలు ఉంటే కనీసం ఒక 60 ఏసీలు ఇప్పటికే నిండినాయనేసి అయితే అంచనా. 60 ఏసీలు అంటే నాకు తెలిసి ఒక్కొక్క ఏసీకి 1,00,000 బస్తాలు పడతాయి. 80,000 నుంచి 1,00,000 బస్తాల వరకు ఒక్కొక్క ఏసీకి పడతాయి. అయితే గుంటూరు టౌన్లో ఒక 60 ఏసీలు అంటే 60 కోల్డ్ స్టోరేజీలు అయితే ఫుల్గా నిండేసాయనేసి అయితే ఒక అంచనా. ఫుల్గా నిండాయి అంటే ఈ లెక్కం చూసుకోండి, దగ్గరగా 50 లక్షల నుంచి 60 లక్షల మిర్చి బస్తాలు అయితే ఆల్రెడీ ఎక్కాయి. తర్వాత మిగతా ఉన్న 40 ఏసీల్లో 70 నుంచి 75% ఎక్కినాయి. ఇంకా ఒక 20% ఖాళీగా ఉన్నదనేసి అయితే చెబుతున్నారు. 20% అంటే ఇంకో 20 లక్షలు, ఒక 20 లక్షల బస్తాలే గుంటూరు టౌన్లో పడడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మనం చెప్పుకున్నాం కదా, సత్తెనపల్లి కానీ, గురిజాల కానీ, పిడుగురాల కానీ, దాచిపల్లి కానీ, గురిజాల, రంటచింతల, ఇటు చూసుకుంటే పొందుగులకెళ్ళి కానీ, ఇటు వెళ్తే పత్తిపాడు సైడ్ కానీ ఇంకా ఏసీలు 100 ఉన్నాయి. ఈ ఏసీలు కూడా ఒక 50% నుంచి 60% వరకు అయితే నిండినాయి అనేసి అయితే చెప్పుకుంటున్నారు. ఏదైనా టోటల్గా అయితే ఇప్పుడు వస్తున్న మిర్చి బస్తాలు ఇప్పుడు మనం చూసుకుంటే ఏప్రిల్ 5వ తారీఖు ఈ రోజుకి కూడా దగ్గరగా మిర్చి ఆడికి దగ్గరగా 1,00,000 నుంచి 1,10,000, 1,20,000 బస్తాలు రావడం జరుగుతుంది. ఇలాగే బస్తాలు రావడం కనుక జరిగితే కోల్డ్ స్టోరేజ్లు నిండటానికి అయితే అవకాశం ఉంది. కోల్డ్ స్టోరేజ్లు నిండితే సుమారుగా ఏదైనా కానీ 2 కోట్ల బస్తాలు అయితే ఏసీలో నిల్వ ఉంటాయి. 2 కోట్లు అంటే 200 లక్షలు, కోటికి 100 లక్షలు, 2 కోట్లు అంటే 200 లక్షలు. 2 కోట్ల బస్తాలు కనుక ఏసీలో కనుక ఉన్నాయి అంటే మరలా అంటే ఎక్కాయి కనుక అంటే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉండదు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అయితే ఈ మధ్య మేము చూడటం జరుగుతుంది, మిర్చి రేటు కొద్దిగా కదలికి వచ్చింది, 500 పెరిగింది, 600 పెరిగింది, ఇదిగో ఎక్స్పోర్ట్ పోతుంది, అదిగో ఎక్స్పోర్ట్ పోతుంది అని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అయితే ప్రచురించడం జరుగుతుంది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఈ మాటలో వాస్తవం అయితే లేదు. మిర్చి రేటు 500 పెరిగింది, ఎక్స్పోర్ట్ పోతుంది అనేది అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఈ అవాస్తవాలు. అయితే ఎక్స్పోర్ట్ కనుక వెళితే మిర్చి రేటు ఆటోమేటిక్గా పెరిగిద్దండి. ఎక్స్పోర్ట్ ఒకసారి ఇచ్చారు అంటే నాకు తెలిసినంత వరకు ఒక 30 లక్షలు 40 లక్షల బస్తాలు వెళ్తూ ఉంటాయి. అది ఒక్కరోజు 2 రోజులు పెరిగి ఆగేది కాదు, నిరంతరం ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారు అంటే ఒక దేశం ఒక ఇన్ని లక్షల బస్తాలు కావాలని అడిగింది అంటే దాన్ని ఒకే రోజు ఎవరు పంపించలేరు. నా 10 లక్షల బస్తాలైనా 20 లక్షల బస్తాలైనా ఒకే రోజు పంపించలేరు. కాబట్టి ఒకసారి రేటు పెరగడం స్టార్ట్ అయిందంటే కనీసం అది 3 నెలల వరకు అయితే కొనసాగదు. తక్కువ 2 నెలలు అంటే ఉంటుంది. 2 నెలలు అంటే 60 రోజులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రసార మాధ్యమాల్లో మిర్చి రేట్లు పెరిగినాయి, ఎక్స్పోర్ట్ వచ్చినది 500 పెరిగింది, ఈరోజు 1000 పెరిగింది అనేది అయితే నాకు తెలిసినంత వరకు అది అవాస్తవం. అదొక్కటైతే మీరు గుర్తించాలి. ఎందుకంటే రైతు సోదరులు మీకు కూడా గుంటూరు మిర్చి యార్డ్లో తెలిసిన కొట్లు ఉన్నాయి. మీరు కూడా కొట్లకు ఫోన్ చేసి కనుక్కోండి, ఏంటంటే ఇలా వస్తున్నది నిజమా అబద్ధమా అనేసి. మీరు కూడా కొట్లకు ఫోన్ చేసి షాప్ యజమానులు కనుక అడిగితే వాళ్ళు చెబుతారు, ఎక్స్పోర్ట్ ఇచ్చింది ఇయ్యంది, ఎన్ని బస్తాలు ఏసీల్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎక్కుతాయి అనేసి అయితే వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా కొద్దిగా విచారించి తెలుసుకోండి. అందుకని మీకు చెప్పాను, మన వీడియో చూసేటప్పుడు రైతు సోదరులు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి అనేసి. కాబట్టి మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే 2 కోట్ల బస్తాలు ఏసీలోకి ఎక్కిన తర్వాత మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవా అంటే దీనికి మన అదృష్టం పరీక్షించుకోవాలా. ఎందుకు అంటే 2 కోట్ల బస్తాలు అంటే 2 సంవత్సరాల పంట పండకపోయినా సరిపోయేన్ని బస్తాలు అనేసి అర్థం. 2 కోట్ల బస్తాలు ఏసీలో ఉన్నాయంటే 2 సంవత్సరాల మిరదాట వేయకపోయినా సరే మన దేశం వరకు అయితే మిరపకాయల కారానికి ఇబ్బంది లేదు. కానీ కొన్ని విపత్కర పరిస్థితులు అంటే వాతావరణ విపత్కర పరిస్థితులు కనుక ఇతర దేశాల్లో కనుక ఏమన్నా సంభవించి ఏమైనా జరిగి ఎక్స్పోర్ట్ కనుక వెళ్తే మటుకు మిర్చి రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మిర్చి రేట్లు పెరుగుతాయి అనేసి అయితే నాకైతే అనిపించట్లేదు.
కానీ భవిష్యత్తులో అయితే చెప్పలేము. భవిష్యత్తులో అంటే రేపు జూన్ నెల, జూలై నెల, ఆగస్టు, సెప్టెంబర్ ఇలా ఉన్నాయి కదా. ఈ వర్షాకాలం ఉంది కదా, ఈ వర్షాల కాలంలో ఏమన్నా విపరీతంగా వర్షాలు పడి, వరదలు పడి, తుఫాన్లు, ఉప్పెనలు లాంటివి ఏమైనా జరిగి, పంట నష్టం ఏమైనా జరిగి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కనుక పోతే అప్పుడైతే మన రేటు పెరిగిద్ది. అది ఎంత పెరిగిద్దో చెప్పలేము. మనం గతంలో చూసుకున్నాం 2019, 2020, 2021, 2022, 2023 వరకు కూడా చూసుకున్నాం. కొన్ని రకాలు 20,000 ఉన్నాయి, కొన్ని రకాలు 25,000 ఉన్నాయి, కొన్ని రకాలు 30,000 ఉన్నాయి, కొన్ని రకాలు 40,000 ఉన్నాయి, కొన్ని రకాలు 50,000 ఉన్నాయి. మనం కొన్ని రకాలంటే కొన్ని పేర్లు కానీ చెప్పుకుంటే ఎల్లో గోల్డ్ ఉంది. ఒకనొక దశలో కింటా 40,000 అమ్మింది కళ్ళంలోనే. మరి 5531 ఉంది, అది కళ్ళంలోనే కింటా 30,000 అమ్మింది. మరి 2043 ఉంది, ఇదైతే కింటా కళ్ళంలో 25,000 నుంచి క్రమంగా పెరుగుకుంటూ 50,000 వరకు వెళ్ళింది. తర్వాత మనం తేజాల రకాలు కనుక చూసుకుంటే 25,000 నుంచి 27,000, 30,000 వరకు కూడా వెళ్ళింది. దాని తర్వాత టెస్లా త్రిబుల్ వన్ కనుక చూసుకుంటే అది కూడా దగ్గరగా 30,000 వరకు పోయి ఆగింది. దాని తర్వాత మనం ఆది, జెమిని ఇలాంటి రకాలు ఉన్నాయి కదా, దానా, లయను, 334, సూపర్ 10 ఇలాంటి రకాలు ఉన్నాయి కదా, ఈ 18,000 నుంచి 27,000 వరకు కూడా ఒకనొక దశలో అమ్మడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఈ 50,000 అమ్మిన రకాలు 12,000కి వచ్చినాయి, 40,000 అమ్మిన రకాలు 11,000కి వచ్చినాయి, 25,000 అమ్మిన రకాలు 10,000కి వచ్చినాయి, 20,000 అమ్మిన రకాలు 9,000కి వచ్చినాయి. మనం కనుక ఈరోజు కనుక నిన్న మొన్న మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఆర్మరు, క్లాసిక్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే డీలక్స్లో 9,000కి నడుస్తున్నాయి. మరి 334, సూపర్ 10 ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే డీలక్స్లో 110 రూపాయల నుంచి 115 రూపాయలు నడుస్తుంది. మరి మనం చెప్పుకున్నాం 2043 ఒకనొక దశలో 50,000 నడిచినదండి. 50,000 రూపాయలు అమ్మిన కాయలు కూడా ఈరోజు 12,000కి వస్తున్నాయి. మరి 30,000 అమ్మిన తేజ కాయలు కూడా 11,500 నుంచి 12,000, 12,500. మరి 355 కానీ, 341 కానీ, నెంబర్ 5 కానీ, మరి ఇలా మనం చూసుకుంటే అన్నీ 13,000 లోపే ఉన్నాయి. 9,000 కాంచి 13,000 వరకే మిరపకాయలు దొరుకుతున్నాయి. గతంలో చూసుకుంటే ఏ మిరపకాయలు 20,000 నుంచి 50,000 వరకు అమ్మాయి. అయితే ఈ 50,000 వరకు పెరగడానికి అంటే రేటు 50,000 రాకపోయినా కనీసం ఒక 20,000 నుంచి 25,000 మధ్య అమ్మినా కానీ రైతు చాలా సంతోషంగా ఉంటాడు. గతంలో అమ్మాయి ఈ రేట్లు 2019 కాంచి 2024 మార్చి వరకు కూడా బాగా అమ్మాయి. కానీ గత సంవత్సరం నుంచే మిర్చి రేట్లు అయితే తగ్గాయి. మరి ఈ తగ్గుదలకు కారణం ఏమిటనేది అయితే అర్థం కావట్లేదు. ఏదైనా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్లే తగ్గిందనేసి మనం చెప్పుకోవాలి. దిగుబడిలో ఒకటి పెరగడం, ఎక్స్పోర్ట్ లేకపోవడం, ఈ రెండు అయితే చెప్పుకోవచ్చు. అంటే గతంలో దిగుబడులు ఇవ్వ, గతంలో విస్తీర్ణం పెరగలేదంటే గతంలో విస్తీర్ణం పడింది, గతంలో కూడా దిగుబడులు వచ్చినాయి. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అయితే మిర్చి రేట్ అయితే పెరగటం లేదు. మరి ఈ మిర్చి రేటు భవిష్యత్తులో పెరగాలి అంటే ఎక్స్పోర్ట్ పోవాలి అంటే ఇతర దేశాలు పోవాలి. మనం చెప్పుకుంటే చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, మలేషియా, బ్యాంకాక్, ఇలా సింగపూర్, ఇలా చూసుకుంటూ ఒక 7-8 దేశాలు ఉన్నాయి మన కాయలు దిగుమతి చేసుకునే దేశాలు. ఈ దేశాల్లో ఏ 2 దేశాలు ఎక్స్పోర్ట్ అడిగినా కానీ మన కాయలు 20,000కి పోవడానికి అవకాశం ఉంది. ఇంకొక 2 దేశాలు కనుక అడిగాయంటే 30,000, 40,000 వరకు పోవడానికి అవకాశం ఉంది. మన కాయల రేట్లు పెరగాలన్నా దిగాలన్నా ఎక్స్పోర్ట్ మీద అయితే ఆధారపడింది. అచ్చం మన దేశంలో వరకు అయితే మనం పండించిన కాయలు మన దేశానికి అయితే ఇంకా 2 సంవత్సరాల వరకు సరిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు పంట పండకపోయినా ఇప్పుడు మన దేశంలో పండిన కాయలు ఇంకా 2 సంవత్సరాల వరకు సరిపోతుంది. కానీ ఎక్స్పోర్ట్ కనుక వెళ్తే మడుకు పిచ్చి రేట్లు వస్తాయి. అది ఏ రేటు పోతుందో చెప్పలేము. మనం చెప్పుకున్నాం 7-8 దేశాల్లో కనీసం 2 దేశాలు ఎక్స్పోర్ట్ అడిగినా కానీ 20,000కి పోవడానికి అవకాశం ఉంది. మన అదృష్టం బాగుండి ఈ 2 దేశాలకు తోడు ఇంకొక 2 దేశాలు కనుక యాడ్ అయ్యాయి అంటే మటుకు 30,000, 35,000 అలా పోవడానికి అయితే అవకాశం ఉంది. ఏదైనా కానీ మన మిరపకాయలు రేటు రావాలన్నా, మన రైతుల తలరాత మారాలన్నా కానీ ఇతర దేశాల ఎక్స్పోర్ట్ మీద ఆధారపడింది. ఇతర దేశాల్లో కూడా మనలాంటి మిరపతోట పండించకుండా లేరు. వాళ్ళకు కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి కాబట్టి మన కాంచి ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళ కాడ ఏమైనా ఇతర దేశాల్లో వాతావరణ విపత్కర పరిస్థితులు ఏమైనా ఎదురయ్యి వాళ్ళకి పంట నష్టం జరిగి వాళ్ళకి స్టాక్ ఆర్డర్ కనుక అవసరం అయితే మన కాంచి కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే అప్పుడు మన మిరపకాయలు రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మిరపతోట పండించే రైతు సోదరులు వాళ్ళ తలరాత ఎలా ఉంది అంటే మనం ఇంకా అది చెప్పేది కాదు. అది ఇతర దేశాల మీద ఎక్స్పోర్ట్ మీద ఆధారపడింది. మన దేశం పరిస్థితి కనుక చూసుకుంటే మన దేశంలో పండిన కాయలు మన దేశానికి అయితే సరిపోవటం కాదు, ఇంకా 2 సంవత్సరాల వరకు సరిపోతాయి. మరి ముందు రైతులకి ఎలా ఉంటుంది అయితే తెలుసుకోవాలి. అయితే రైతు సోదరులు కొంతమంది ఆసక్తి ఉన్న రైతు సోదరులు ఈ దిగుబడులు ఎలా ఉన్నా సరే, మరి రేట్లు ఎలా ఉన్నా సరే కనీసం రేటు కలగపోద్దా అనే ఉత్సాహంతో కొంతమంది రైతు సోదరులు మిరపతోట వేసే రైతు సోదరులు కూడా ఉన్నారు. అయితే రైతు సోదరులారా, మీరు మిరపతోట వేయాలి అనుకుంటే
మిరపదాట వేయటానికి మీరు ఏ విత్తనం వేసుకోవాలా, ఏ విత్తనం అయితే మంచి దిగుబడి వస్తుంది అనేసి అయితే, ఎందుకంటే మీరు మంచి దిగుబడి వచ్చే విత్తనాలు అయితే వేసుకోండి. ఎందుకంటే రేటు తగ్గినప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు అది కవర్ చేసిద్ది. అదే రేటు తగ్గినప్పుడు దిగుబడి తక్కువ ఉన్నప్పుడు వ్యవసాయంలో దండగ రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో దండగ రాకుండా ఉండాలి అంటే అధిక దిగుబడులు వచ్చే విత్తనం నాటుకోండి. అధిక దిగుబడి వచ్చే విత్తనం కనుక నాటుకుంటే మీకు రేటు తగ్గినా కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి కవర్ అయ్యిద్ది. కాబట్టి మీకు మార్కెట్లో మీరు ఏ విత్తనం నాటుకుంటే మంచిది ఏంది అనేసి అయితే కొద్దిగా విచారించుకొని అధిక దిగుబడి వచ్చే విత్తనాలు అయితే నాటుకోమని అయితే మనం ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.